హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడు మరొకసారి ఈ యొక్క పరిశుద్ధ దినములు మనందరినీ ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించి బద్దలమై ఉంటున్నాము. ఉదయకాల ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా, అలాగే ఆన్లైన్ చూస్తున్న వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. ఇక్కడ ఉన్న వారందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం. అనేక మంది ఈ యొక్క కూడిక ద్వారా ఆదరణ పొందులాగిన ప్రార్థన చేద్దాం. స్తుతి 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 స్తోత్రాహుడా, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవుడా, మహిమాన్వితుడా, నీకే వందనాల తండ్రినైనా. ప్రభువా, ఎన్నిక లేని మమ్మల్ని ఏర్పరచుకుని ప్రభువా తండ్రి, ఈయన సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టినందుకు వందనాల తండ్రినైనా. ఏమిచ్చిన రుణము తీర్చుకోగలము నాయన. పాటల ద్వారా మీరు మీరు మహిమను పొందండి ప్రభా. ఏ కార్యం చేసినా ప్రభా తండ్రి మా ద్వారా ప్రభా తండ్రి మీరు మహిమను పొందమని వేడుకుంటున్నాం తండ్రినైనా. నిత్య రక్షణలో మమ్మకి ఇచ్చినందుకు వందనాలు ప్రభా తండ్రినైనా. మేము పాడే ప్రతి మాట ప్రతి పాట ప్రభా నీకు యోగ్యమైన రీతిలో ఉండేలాగా సహాయం చేయండి. ఈ శక్తిని ప్రభా తండ్రినైనా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అనుభవించలాగున ఈ పరిశుద్ధ ఆత్మ ఆదరణ ప్రభా తండ్రి నా బిడ్డలందరి మీదకి మా మీదకి మీరు ఉంచుతారని అడుగుంచు ప్రభా తండ్రిని. చిన్న ప్రార్థన పాసం చేర్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. యెహోవా నీ నామం ఎంతో బలమైనది అని పాడుకుంటూ దేవుని మహిమపరిచి ఆరాధిద్దాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిన దేవుడు, ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసి అరణ్యములో మన్నాను కురిపించిన దేవుడు ఆ యేసయ్య. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధము
చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములో చేసిన దేవా, అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అసమానుడైన వాడు హోమమానపరచుడు నిన్ను మన పాటను పాడుకుంటే దేవుని మహిమపరిచి ఆరాధిద్దాం. మనకందరూ అసమానుడైన వాడు అవమానపరచుడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు కలిసి పాడదాం. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో నీటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. అసమాను అంత కలిసి పాడదాం. అవమానపరచుడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో షడ్రక్ మేషక్ నెట్టు వేసిన సురక్షితంగా దేవుడు బయటకు తీస్తున్న దేవుడు అంటున్నాడు. దానియేలును సింహపు నోటికి అప్పగించిన దేవుడు విడువక ఎడబాయక ఆయన్ను రక్షించిన దేవుడు అంటున్నాడు. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శత్రువే నీ స్థితి చూచి అతిశయం పడుచున్నా, సింహాలని ఎదుటే మృంగివేయ నిలచిన. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన. శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా, సింహాలని ఎదుటి మృంగివేయ నిలిచిన. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని నిర్మిలో నిల్చెను నీకై. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిల్చెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే అందుకని పాడు పడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచుడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అవును, మన జీవితంలో పరిస్థితులన్నీ చేజారిపోయినా, మన ఎంతగా శ్రమపడి ఫలితమే లేకున్నా, మనం అనుకున్న మన దూరం అయిపోయినా మంచి రోజులు వస్తాయని ఐసే అంటున్నాడు. హల్లెలూయా. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా. మారది తరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చాను నీకై. మారది తరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చాను నీకై. మేలులతో నిన్ను తృప్తి పరచును, మేలులతో నిన్ను తృప్తి పరచును. సియోను దేవుడే నేను సిగ్గుపడనే. కలిసి పాడదాం. రాపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమాన పరచుడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో చాటించిన నాదుడు,
శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపునుడే నీ కన్నీరు తుడుచును. హల్లెలూయా. అసాధ్యములను సాధ్యం చేసే దేవుడు. మన జీవితంలో అగ్ని వంటి శ్రమలు వచ్చిన మనల్ని విడువక ఎడబాయక మనల్ని నడిపించే దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా. యేసయ్య నీ ప్రేమ నా సొంతం అన్న పాట పాడుకుంటూ దేవుని పరిచి ఆరాధిద్దాం. హల్లెలూయా. మనందరికి వచ్చిన పాట అందరూ కూడా చెప్పడంతో ఈరోజు మనము ఈ విధంగా ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. మన నీతి కాదు, మా భక్తి కాదు. అది గుర్తిరిగి ఆనందంతో దేవుని సన్నిధిలో ఘనపరిచి మహిమపరుద్దాం. ఓ యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్య నీవేగా తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్య నీవేగా తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము ఏనాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము నాలోన నిత్యము ఒక సంబరం యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్య నీవేగా తొలి కిరణము నాలోన వెలిగిన రవి కిరణము ఓ ఏ పాటి నన్ను ప్రేమించినావు నీ ప్రేమలోని నన్ను దాచినావు నా భారమంతా నువ్వు మోసినావు నన్నెంతగానో హెచ్చించినావు ఏ పాటి నన్ను ప్రేమించినావు నీ ప్రేమలోనే నన్ను దాచినావు నా భారమంతా నువ్వు మోసినావు నన్నెంతగానో హెచ్చించినావు
నా మదిలోనే నీ నామస్మరణం, నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి నిన్నే పూజించి నీలోనే తరించి, యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము, యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము, ఏనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలోనే నడిపించినావు, లోకాల నేలే నా రాజు నీవే, నా జీవనావకు రహదారి నీవే. ఏనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలోనే నడిపించినావు, లోకాల నేలే రాజు నీవే, నా జీవనావకు రహదారి నీవే, నా గురి నీవే నా యేసు దేవా, చేరితి నిన్నే నా ప్రాణనాదా, పర్వత శిఖరం నీ మహిమ ద్వారం, ఉన్నతమైనది నీ దివ్య చరితం, సాటలేరు నీకు సర్వాధికారివి నీవు, మారని దైవం నీవు, మహిమోన్నతుడవు నీవు, యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము, యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము, ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము, ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం, యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన రవి కిరణము, యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. అందరు లేచినట్లయితే ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. బహు సౌందర్య సీనులో స్తుతి సింహాసనాసీనుడా అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరిచి ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన సింహాసనాసీనుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అంటున్నాడు. దేవుని మార్గం బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే,
సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. ఆయన వంటి దేవుడు జగమున లేనే లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. హల్లెలూయా. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాల నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాల నవజ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా.
సీనుడా బహు సౌందర్య సీనుడా స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాల కొలువాయలే నన్ను జీవింపచేసే నీ వాక్యమే నా కిలలో సంతోషమే బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. హల్లెలూయా. ఆయన మహిమ ఘనతకు అర్హుడైంటున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. మనకందరికి వచ్చిన పాట మరొక పాటను పాడుకుందాం. మహిమ ఘనతకు అర్హుడైంటున్నాడు, సృష్టికర్త ముక్తిదాత అంటున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఆనందించుదాం, ఘనపరుద్దాం, మహిమ పరుద్దాం. చప్పలు కొడదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీ. హల్లెలూయా. ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, పండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, పండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా యీరే చూచుకొనును, యెహోవా యీరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే,
స్తుతి ఆరాధన కలిసి పాడదాం. ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన వంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. మనల్ని నడిపించిన దేవుడు అంటున్నాడు, మనల్ని పోషించిన దేవుడు అంటున్నాడు. ఆరాధనకు ఆయన యోగ్యుడై ఉంటున్నాడు. ఈ లోకములు ఎవరికి ఇవ్వలేని ఘనత మనందరికి ఇచ్చాడు. ఆయన స్తుతించే భాగ్యాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రారుడా, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవుడా, మహిమాన్వితుడా, ఎవరికి లేని ధన్యత మీరు మాకు ఇచ్చినంత కొంతనాలు. 10,000 మందిలో అధికాంక్షణుడు ఉంటున్నాం. దూత గణములు నిత్యము నిన్ను స్తుతిస్తున్నాయి. ఈ భూలోకమంతా ప్రభా తండ్రినైనా కొనియాడుచున్నాయి. ప్రభా తండ్రినైనా నీవు సృష్టించిన ప్రతి ఒక్కటి ప్రభా నిన్ను స్తుతిస్తుంది. నాయనా నీవు అధిపతి తండ్రినైనా ప్రభా ఈ గొప్ప సమయాన్ని ప్రభు నీ స్తుతించడానికి ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ బంగారు పాదములకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోవలసిందిగా ప్రభు పేడ మనవి చేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గత వారం నుండి ఇప్పటి వరకు దేవుని మనందరినీ కాచి కాపాడి మరోసారి దేవుని సన్నిధిలోని దేవుని ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని మరోసారి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా. అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి, దయచేసి అందరూ గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. మరి ఈరోజు సాయంత్రం 6:30కి అనాయింటింగ్ సర్వీస్ ఉంటుంది. దయచేసి అందరూ గమనించి ఇందులో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అనాయింటింగ్ సర్వీస్ చాలా గొప్ప కార్యము, గొప్ప విషయము. దేవుడు మనందరినీ ఆశీర్వదించి ఎవరికి ఎటువంటి అయినా ఆ అభిషేకాన్ని దేవుడు ఇస్తున్నారో మనకు తెలియదు. సో దయచేసి అందరూ సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నానండి. మరి ట్యూస్డే, మంగళవారం మిడ్ వీక్ సర్వీస్ బైబిల్ స్టడీ 7 గంటలకి ఉంటుంది. 7 గంటలకి బైబిల్ స్టడీలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను. శుక్రవారం ఉమెన్స్ మీటు ఉదయం ఇక్కడే చర్చిలోని 10:30కి ఉంటుంది. స్త్రీలు అనేవారు స్త్రీల మీటింగ్లోని పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి అనౌన్స్మెంట్స్ని ఎవరు మర్చిపోవద్దు. సండే సర్వీస్, మొదటి సర్వీస్ ఉదయం 7 గంటలకి, సెకండ్ సర్వీస్ 10 గంటలకి ఉంటుంది. ముఖ్యమైనటువంటిది అంటే మనం క్రిస్మస్ సీజన్లో ప్రవేశించబోతున్నాం. అయితే క్రిస్మస్ సందర్భంగా చాలా ప్రోగ్రామ్స్ అన్నీ ప్లాన్ చేస్తున్నారు సంఘంలోని. మరి వచ్చే శనివారం సెకండ్ సాటర్డే అంత 13వ తారీఖు పురుషులందరూ మెన్స్ మీటింగ్లోని మెన్స్ క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నానండి. అందులో క్విజ్ కాంపిటీషన్స్, స్త్రీలకైతే ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి, కాంపిటీషన్స్ అన్నీ ఉంటాయి. స్త్రీల కుడికిలు కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు పాస్ట్ గారు ఆలోచించారు ఒకసారి, వై నాట్ పురుషులకు కూడా మెన్స్ ఫెలోషిప్ అనేది జరగకూడదు అనేది. అయితే పాస్ట్ గారు ఒక ఇనిషియేటివ్ వల్ల ఆల్రెడీ 1 సంవత్సరం జరిగింది. ఇది 2వ సంవత్సరంలో పురుషులు మెన్స్ ఫెలోషిప్లోని మనం ప్రారంభించి సెకండ్ ఇయర్ జరుగుతుంది. సో పురుషులు అనేవారు ఈ సెకండ్ సాటర్డే 13వ తారీఖుని మెన్స్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఉంది. అందరూ పురుషులందరూ అందులో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను. అయితే క్విజ్ కాంపిటీషన్ ఇన్ ద చాప్టర్ 1 తిమోతి 2 తిమోతి ఆ చాప్టర్స్ నుండి క్విజ్ కాంపిటీషన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముందే చెప్పడం జరుగుతుందంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు. మేబీ మీలో చాలా టాలెంటెడ్ ఉండొచ్చు, ప్రైజ్ మీకే ఉండొచ్చు.
సో దాన్ని బట్టి మీరు పార్టిసిపేట్ చేయండి. టీమ్ కాంపిటీషన్స్ ఉంటాయి. ఫాలోడ్ బై మనకి ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. ఫాలోడ్ బై డిన్నర్ కూడా ఉంది. సో పురుషులు అనేవారు దయచేసి ఇందులో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం అండి. సో పురుషులు వీఆర్ నాట్ బిహైండ్ ఇన్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. సో లెట్ us prove that. సో ప్లీజ్ పార్టిసిపేట్. హల్లెలూయా. ఇప్పుడు స్పెషల్ సాంగ్ బై బ్రదర్ లాజరస్ గారు దయచేసి ఈ వేద మీదకి రావాల్సిందిగా మనం వచ్చేస్తాం. హల్లెలూయా. మదిలోని ఆనందమా, ఊహలోని ఆశ్చర్యమా, ఏకాంతంలో స్నేహమా, అనుభవాలలో అనురాగమా, మదిలోని ఆనందమా, ఊహలోని ఆశ్చర్యమా, ఏకాంతంలో స్నేహమా, అనుభవాలలో అనురాగమా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితి ఏమైనా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితి ఏమైనా, మాట తప్పే వాడవు కానే కాదయా. నేను కలిగిన హృదయం పదిలం మెస్సయ్యా, మాట తప్పే వాడవు కానే కాదయా. నేను కలిగిన హృదయం పదిలం మెస్సయ్యా. నా నడకలో నీ అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని, నా నడకలో నీ అడుగు ఉందని, ఈ శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని, నీవు లేకుండా మా పయనము సాగదని, నీ స్మరణ లేని మా ఊపిరి వ్యర్థమని, నీవు లేకుండా మా పయనము సాగదని, నీ స్మరణ లేని మా ఊపిరి వ్యర్థమని తెలుసుకున్నానయ్యా. ఇలా నీవే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తామయ్యా. తెలుసుకున్నానయ్యా, ఇలా నీవే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా.
నాలోని ఆనందం నీదేనని, నా జీవితాన్ని ఆశ్చర్యముగా మలిచావని, నాలోని ఆనందం నీదేనని, నా జీవితాన్ని ఆశ్చర్యముగా మలిచావని, ఒంటరైన వేళ వెంటే ఉన్నావని, నీ అనురాగమే కొండంత అందని, ఒంటరైన వేళ వెంటే ఉన్నావని, నీ అనురాగమే కొండంత అందని, సాక్షికుంటానయ్యా నిన్ను విడిచి మనలేనయ్యా, నీవే కావాలయ్యా అది ఈ జన్మకు చాలయ్యా, సాక్షికుంటానయ్యా నిన్ను విడిచి మనలేనయ్యా, నీవే కావాలయ్యా అది ఈ జన్మకు చాలయ్యా, నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో ఓ స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా, యేసయ్యా నే పాడుతున్నా, యేసయ్యా నే నమ్ముతున్నా, యేసయ్యా నే పాడుతున్నా, యేసయ్యా నే నమ్ముతున్నా, నే కోరుకున్నది పొందుకుంటానని, నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని, నే కోరుకున్నది పొందుకుంటానని, నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని, నే కోరుకున్నది పొందుకుంటానని, నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని. హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి పాట పాడిన బ్రదర్కి దేవుని పట్టే వందనాలు తెలియజేస్తున్నాండి. మరి దేవుడు మనతో చాలాసార్లు మాట్లాడుంటారు. మరి ఈరోజు దేవుని వాక్యం మనతో ఏంటి మాట్లాడుతున్నది అనేది ఈరోజు మనం గమనిద్దాం. మనది లేచి నుంచి నేను పడిన బ్రదర్ జాన్ సుబేదయ్య గారు వచ్చి మనతో దేవుని వాక్యంలో నడిపిస్తారు. నీవే మాట్లాడుమయ్యా, తో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరూ మన బైబిల్ గ్రంథాలు తెరిచినట్లుగా అయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు అందరము ఏకీభవించి చదువుకుందాం. కొంచెం ఎక్కువ కట్ చేసేయండి బ్రదర్. రైట్, థ్యాంక్ యూ. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు అందరము కలిసి ఏకీభవించి చదువుకుందాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకియా, ఇకోనియా,
లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ ఉదయకాల సమయము మిమ్మల్ని సంధించడానికి వచ్చిన నాతోనూ మాతోనూ మీరు మాట్లాడి మాకు కొద్ది విషయాలు బోధించమని యేసు నామములో కొద్ది వినపాలు అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరి స్థలాల్లో వారు కూర్చుందాం. మొదటిగా దేవదేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదివిన భాగాన్ని మరొకసారి నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము అలాగే 11వ వచనము. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకియా, ఇకోనియా, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను అని అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ అనేకమైన విషయాలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అండి, ఈ మెన్స్ ఫెలోషిప్ టైంకి తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక కూడా క్విజ్ కాంపిటీషన్ అండి, రైట్, క్విజ్ కాంపిటీషన్లో ఇవ్వడం చాలా గొప్ప విషయం అది. ఎందుకనంటే ఈ 2 పత్రికల్లో కూడా ఒక హెడ్ ఎలా లీడ్ చేయాలి ఏంటి అనే విషయాలు చాలా ఉంటాయి. యాక్చువల్గా సంఘానికి సంబంధించిన అనేక విషయాలు ఉంటాయి. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మొదటి సంఘం కుటుంబంలోనే ఆరంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మొదటి సంఘం కుటుంబంలోనే ఉన్నప్పుడు దానికి పాస్టర్ గారు, పాస్టర్మ గారు ఎవరై ఉంటారు? ఫాదర్ అండ్ మదర్. కాబట్టి ఈ ఫాదర్ కుటుంబ యజమానిగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా లీడ్ చేయాలి సంఘాన్ని, ఎలా ఫ్యామిలీని లీడ్ చేయాలి, ఇంకా అనేక మార్లు సిచ్యువేషన్స్లో ఎలాగా ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఈ 2 పత్రికల్లో చాలా విశదీకరించి పౌలు గారు రాయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 పత్రికలు, దీంతోపాటు ఇంకొకటి తీతుకు పత్రిక కూడా రాసిన పత్రికను కూడా కాపరి పత్రికలు అని వీటికి పేరు. అయితే మరి ముఖ్యంగా ఈ యొక్క పత్రిక యొక్క విశేషము చాలాసార్లు మీతో పంచుకున్నాను, బట్ వన్ మోర్ టైం. ఈ పత్రిక యొక్క విశేషం ఏంటంటే పౌలు గారు తన యొక్క ఆఖరి పత్రికగా దీన్ని, లైక్ ఆఖరి ఘడియలలో లేదా ఆఖరి దినాలలో ఉంటుండగా రాసినటువంటి పత్రికగా దీన్ని మనం చూడవచ్చు. చూడండి, తిమోతికి రాసిన 4వ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నా టైం అయిపోయిందని చెప్తాడు అక్కడ. చూడండి, 6వ వచనము, 4వ అధ్యాయము 6వ వచనము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుంది. అయిపోయింది, నా టైం అయిపోయింది, సో ఇట్స్ డన్. కాకపోతే ఒకటి, నా కాలం సమీపం అయిపోయింది కాబట్టి కొన్ని విషయాలు నీకు రాయాలనిపించి రాస్తూ ఉన్నానని చాలా విలువైన విషయాలు ఏమంటే పౌలు గారు తిమోతిని ప్రేమించి ఈ పత్రికలు రాసినట్లుగా మనం చూడవచ్చు. అందులో మరి విశేషంగా ఇప్పుడు చదివినటువంటి వచనాలలో గొప్ప సంగతి మనకు కనబడుతుంది. ఏంటి ఆ గొప్ప సంగతి అని అంటే, ఈ తిమోతి అన్న అబ్బాయి పౌలులో ఏమి చూసి పౌలుని వెంబడించాడు అనేది క్లియర్గా కనబడుతుంది. ఈ 2 వచనాల్లో స్పెసిఫిక్గా పౌలు గారు మెన్షన్ చేస్తున్నారు. అందులో తిమోతి పౌలులో ఏమి చూసి పౌలుని వెంబడించడం మొదలుపెట్టాడు అనే విషయాన్ని పౌలు గారు గుర్తించి తను మళ్ళీ గుర్తు చేసుకొని, ఇదిగో ఇవి నాలో చూసి నువ్వు నన్ను వెంబడించేవు తిమోతి అని అన్నాడు అని రాస్తూ మాట్లాడుతున్నాడు. ఈ దినము మనము ఇంకా అనేక అన్య జనాంగాన్ని ప్రభువులోనికి నడిపించవలసిన వారమై ఉన్నాం. దేవునిలోనికి వారిని మనలో ఎవరొకరు వారిని చేయి పట్టి దేవునిలోనికి నడిపించవలసిన వారమై ఉన్నాం.
అజ్ఞానములో నుండి జ్ఞానములోనికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అనేక మందిని మనం నడిపించవలసిన వారమై ఉన్నాం. అయితే మనం నడిపిస్తే అవతలోళ్ళు ఊరికే నడిచేసేంత వెరుబోగులోళ్ళు కాదు. మరి విశేషంగా ఇప్పుడు అసలే కాదు. ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఒకరికి మీరు వెళ్ళి సువార్త చేసి వారిని ప్రభు తట్టు త్రిప్పడం చాలా కష్టం. అంటే మనం తిప్పం, ఎవరు తిప్పుతారు? కానీ మనను ఒక సాధనంగా దేవుడైతే ఖచ్చితంగా వాడుకుంటా. సో మనం వెళ్ళి ఎవరికైనా ఏదైనా విషయం చెప్పి ప్రభు తట్టు త్రిప్పడానికి ప్రయత్నం చేయడం చాలా కష్టం. ఎందుకనంటే బోల్డ్ మంది శత్రువులు మనకు పెరిగిపోయారు. మన వాక్యాన్నే వక్రీకరించి మాట్లాడుతున్నారు, మన వాక్యాలనే వేరే విధంగా చూపిస్తున్నారు. నిన్నటి దినాన నేను స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో నా కళ్ళ ముందుకు వచ్చింది. ఏంటదేనంటే ఒక పేరు అనగానే ఒక ఆయన ఒక స్లమ్ ఏరియా లాంటి లోనికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమండి మీరు ఏం చేస్తుంటారంటే వాళ్ళు పలానా ఏదో పని చేస్తాం, కాగితాలు ఏరుకుంటాం, సంథింగ్ ఇలా చెప్తున్నారు. మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా అని అంటే, అవునండి మేము యేసుప్రభుని నమ్ముకున్నామని ఒక ఆమె చంకన బిడ్డను పెట్టుకొని మాట్లాడుతుంది. అయితే ఈయన మాట్లాడుతున్నాడు, మీ పాస్టర్ గారికి కారు ఉందా అని అడిగాడు. ఉందండి అన్నది ఆవిడ. మీ పాస్టర్ గారికి ఇల్లు ఉందా అన్న. ఉందండి అని అన్నది. మీ పాస్టర్ గారికి మంచి పెద్ద చర్చ్ ఉందా అంటే ఆవిడ అన్నది ఉందండి అని అన్నారు. మీకేమైనా ఉందా అంటే మాకేం లేదండి. మీరు చర్చిలో కానుకేస్తారా అని అడిగాడు. వేస్తామండి. మీ పాస్టర్ గారికి అన్నీ ఉన్నాయి కదా, మీరెందుకు కానుకేస్తున్నారంటే ఆవిడ ఒకటే మాట్లాడుతుంది, మేము పాస్టర్కి ఇవ్వట్లేదు దేవుడికి ఇస్తున్నాం అంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఫ్యూజ్ ఎగిరిపోయింది అడిగినోడికి. ఆమెను చూస్తే చాలా దయనీయమైన స్థితిలో ఉన్న మనిషి, అతను వచ్చి అంటే కావాలని, మీరు చేస్తుంది కరెక్ట్ కాదమ్మా, ఇది మంచిది కాదమ్మా, మీ పాస్టర్ గారు మిమ్మల్ని పోషించాలి కానీ మీరెళ్ళి ఆయనకి డబ్బులు ఇస్తున్నారంటే మేము ఆయనకి ఇవ్వట్లేదు మొర్రో అని అంటుంది ఆవిడ. మేము ఎవరికి ఇస్తున్నాం? జీవం కలిగిన మా దేవుడికి ఇస్తున్నాం. హల్లెలూయా. ఇది తప్పు అంటున్నాడు అతను. ఆవిడ అంటుంది తప్పు ఎలాగవుద్దండి దేవుడికి ఇచ్చుకునేది. ఎలాగో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే మన వారిని కాపాడుకోవడమే కొంచెం, అంటే కాపాడుకోవడం ఏం లేదులేండి, ఉండాలని దేవుడు నిర్ణయించుకుంటే ఉంటారు, లేదని అంటే అంతే, అది మన నిర్ణయం కాదు, వాళ్ళు దేవుడు నిర్ణయించుకోవాలి. అయితే ఇలాంటి సందర్భాలలో మనం ఉంటుండగా ఒక్కరిని దేవుడిలో నడిపించడం చాలా కష్టం. అది ఎలా ఉంటుందంటే ప్రసవ వేదన కలిగి ఒకరిని కన్నట్టుగా ఉంటుంది. స్త్రీలకు తెలుసు, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ పురుషులకి, బట్ లైక్ చాలా విన్నాం, చూసాం. మా మిస్సెస్ సెకండ్ డెలివరీకి నేను వింటుంటేనే అయ్యో నాకు జాలేసింది అనమాట. సో సెకండ్ నార్మల్ డెలివరీ రెండు కూడా, ఫస్ట్ది చాలా క్యాజువల్గా అయిపోయింది, సెకండ్ది అలాగే ప్రిపేర్ అయ్యి ఉంది, కానీ సెకండ్ది మొత్తం మా వాడు ఆడించేసాడు. నిన్న మొన్న కూడా చూసుంటారు మా వాడు ఎలాగ ఆడిస్తున్నాడు, ఆడు కడుపులో నుంచే ఆడించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో వేదనకరమైన పరిస్థితిలో ఒక ప్రసవ వేదనలో పిల్లవాడిని కన్నట్లుగా ఒకరిని కనాల్సి వస్తుంది. ఈ సమయంలో ఈ పర్టికులర్ భాగంలో అపోస్తలుడైన పౌలు ఒకరిని కన్నాడు. అంటే ఒక యవనస్తుడైనటువంటి తిమోతి తన గ్రామంలోకి సువార్త చేయడానికి వచ్చినటువంటి పౌలు గారిని మొదటిసారి వచ్చాడట పౌలు. రెండవసారి మళ్ళీ అదే గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారట, మా వాడిని మీతో తీసుకెళ్ళిపోండి సార్ అంటే తిమోతి తనను అప్పుడు వెంబడించాడు. అయితే తిమోతి ఊరకనే వెంబడించలేదు, పౌలు రాస్తున్నాడు. ఇప్పుడు చూడండి, దానికి అర్థమవుతుంది 10వ వచనము. అయితే నీవు నా బోధను, మొట్టమొదటిగా తిమోతి పౌలులో అంటే పౌలుని వెంబడించక ముందు ఆయన పౌలులో చూసింది ఏంటంటే పౌలు గారి యొక్క బోధ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పౌలు ఎలాంటి దేవుని మాటలు చెప్పేవాడు, పౌలు ఎలా ప్రసంగించేవాడు, పౌలు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఆయన నిలబడి ఎలా మాట్లాడేవాడు, ఏ ఏ విషయాలు చెప్పేవాడు, ఏ ఏ కోణాల్లో మాట్లాడేవాడు, ఏ ఎగ్జాంపుల్స్ తీసుకునేవాడు, ఇవన్నీ కూడా ఈ యవ్వనస్తుడైనటువంటి వాడు ఒక మూల నుండి ఏం చేస్తున్నాడట, గమనిస్తూ ఉన్నాడట. తాను బయట కూడా ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, ఇతరుల అంటే లైక్ ఆ యొక్క కూడిక అయిపోయిన తర్వాత తాను ఇతరుల దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా వారిని అడ్రస్ చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఈ యవనస్తుడైనటువంటి తిమోతి
పౌలులో గమనించాడట. చూడండి, అయితే నీవు నా బోధను, నా ఎక్కడెక్కడ 10 రైట్, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియోకియా, ఇకోనియా, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగిన హింసలను, ఉపద్రవములను తెలుసుకొని నా వాడవై నన్ను వెంబడించితివి. ఈ పైన 7 క్వాలిటీస్ మనం చూస్తే కనుక, 1 బోధ, 2 ప్రవర్తన, 3 ఉద్దేశము, 4 విశ్వాసము, 5 దీర్ఘశాంతము, 6 ప్రేమ, 7 ఓర్పు. ఈ అన్నిటినీ యవనస్తుడు చూసి, ఇంకా పౌలు యొక్క జర్నీలో ఆయన ఎదుర్కొన్న హింసలను చూసి, నేను పౌలును వెంబడిస్తాను అని చెప్పి పౌలు వెంబడి అతను వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మొదటిది నేను కాస్త పక్కన పెట్టి రెండవ దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. 2 and 3. రెండవది చూడండి, అయితే నీవు నా బోధను, రెండవది నా ప్రవర్తనను, మూడవది నా ఉద్దేశమును. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటా 2 అంటే, రెండవది ప్రవర్తన, మూడవది ఉద్దేశము. చెప్పండి, రెండవది ఏంటి? ప్రవర్తన, మూడవది ఉద్దేశము. మరొకసారి, రెండవది, మూడవది. సెకండ్ థింగ్ ఏంటంటే, పౌలు ఎలా ప్రవర్తిస్తున్నాడని యవనస్తుడు గమనిస్తున్నాడట. పౌలు ఆ చోటలో తిరిగే క్రమంలో కానీ, పౌలు డ్యూటీలో ఉన్నప్పుడు, అంటే పౌలు బోధ చేసేటప్పుడు అండ్ ఆఫ్ డ్యూటీ, అంటే బోధ మానిన తర్వాత ఈయన యొక్క ప్రవర్తన ఎలా ఉంది? మనలో చాలామంది మన యొక్క ప్రవర్తనను గూర్చి పెద్ద పట్టించుకో. ఇంట్లో మన పిల్లల ముందు మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? మనం అంటే చర్చ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒకరిని మనం నడిపించాలంటే మన ప్రవర్తన అద్భుతమైన రీతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒకరు మనల్ని, అంటే మన దేవుణ్ణి వెంబడించక ముందు మనల్ని చూసి మన దేవుణ్ణి, అంతేనా కాదా? ఒక ఆయన అన్నాడు, మనలో ప్రతి ఒక్కరూ కూడా నడిచే కరపత్రలం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం ఎవరన్నమాట? నడిచే. ఎవరు కూడా, అంటే మీరు వెళ్ళి కరపత్రిక ఇస్తే ఎవరు ఇలా చూసినట్టు చూసి ఇలా నలిపేసి పడేస్తారు. 100 మందిలో 2 మాత్రమే అది తీసుకొని దీంట్లో ఏముందని చదువుతారు. మిగతా 98 మంది కూడా కరపత్రికను తీసుకొని ఏం చేస్తారు? 100లో ఒకరు కూడా అన్యజనాంగము బైబిల్ చదవరు. ఎప్పుడో మనం బాగా వారిని ప్రేరేపిస్తే, ఎంకరేజ్ చేస్తే, ఒకానొక సందర్భంలో వాళ్ళు మేబీ న్యూ ఇయర్కి కానీ క్రిస్మస్కి కానీ మందిరంలోనికి, లేదా మీ ఇంటి దగ్గర కాటేజ్ ప్రేయర్ పెట్టుకున్నప్పుడు కానీ వచ్చి అటెండ్ అవుతారు. వారికి ఈ బైబిల్లోని విషయాలు పెద్దగా తెలియవు. అయితే యేసు ప్రభు అనే దేవుడు ఒకడు ఉన్నాడని తెలుసు వాళ్ళకి. బైబిల్లో విషయాలు తెలియవు. యేసు గురించి లోతైన విషయాలు ఎవ్వరికీ కూడా బయట వాళ్ళకి. వారికి యేసును పరిచయం చేయవలసింది ఎవరు? మనం. ఎలా పరిచయం చేయాలంటే, మనమే ఒక కరపత్రికగా ఉండి వారికి దేవుణ్ణి, అంటే మన ప్రవర్తన యేసుని వారికి చూపించగలిగేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బిహేవియర్ ఏదైతే ఉందో అది మనలో మనం కనబడకూడదు కానీ మనలో ఎవరు కనబడాలి? క్రీస్తు. చూడండి, పౌలు యొక్క ప్రవర్తనను యవనస్తుడైన తిమోతి గమనించాడట. ఇక్కడున్న యవనస్తులకి నేను విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటదని అంటే, నీ ప్రవర్తన ఎవ్వరూ గమనించట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ ప్రవర్తన నీ చుట్టుప్రక్కల ఉన్న నీ సహోదరైనటువంటి యవనస్తులు గమనిస్తున్నారనే విషయం ఈ ఉదయకాల సమయం నీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఫ్యామిలీ హెడ్స్ ఎవరైనా ఉంటే కనుక మీ ప్రవర్తన మీ ఇంట్లో మీ పిల్లలు గమనించట్లేదని మీరు అనుకుంటూ ఉన్నారేమో, కానీ దయించి ఈ మాట జాగ్రత్తగా వినండి. మీరు ఏమేమి చేస్తున్నారో ఎవరు గమనిస్తున్నారు? 100%. దేవుడు కాదు, దేవుడు ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. మన ఇంట్లో ఉన్నటువంటి మన సంతానము మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది ఖచ్చితంగా. ఇప్పుడు భర్త ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే భార్య ఎదురు వెళ్ళి
భర్త చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క బరువు కానీ ఏ బజార్ కానీ చేతిలోకి తీసుకొని లోపలికి వెళ్ళడం ఎవరు చూస్తారు? చూస్తారా? చూడరా? అరే నెమ్మదిగా అన్కాన్షియస్గా వాళ్ళ బ్రెయిన్లో ఈ యొక్క సిట్యువేషన్స్ అనేవి రిజిస్టర్ అవుతూ ఉంటాయి. స్లోగా వీళ్ళు పెద్దోళ్ళు అవుతున్నప్పుడు నెమ్మదిగా వీళ్ళు వెళ్ళే నాన్నకి సహాయం చేయడం నేర్చుకుంటారు. అలాగే వైఫ్ కష్టపడే సమయంలో ఇఫ్ హస్బెండ్ ఖాళీగా ఉంటే తనకి హెల్ప్ చేసాడు అనుకోండి, వెళ్ళి తన కుకింగ్లోనో కటింగ్లోనో వాషింగ్లోనో ఎందులో కొందరు హెల్ప్ చేశారు అనుకోండి, ఇది ఎవరికి రిజిస్టర్ అవుతుంది? ఇది రిజిస్టర్ అయ్యి వాళ్ళు అన్కాన్షియస్గా వాళ్ళ బ్రెయిన్లో, అంటే ఎప్పుడో ఎదిగి పెద్దవాడయ్యేవాడు మన బిహేవియర్ అంటే ఇంట్లో ప్రవర్తన ఎలా ఉంటుందని అంటే, ఒకసారి చాలా సంవత్సరాల తర్వాత నేను మా నాన్నగారి యొక్క పుట్టినూరు, అంటే మా పుట్టినూరే అంటారులేండి, అంటే మా నాన్నగారు పుట్టి పెరిగినటువంటి ఊరు, మా నాన్నగారు పెరిగినటువంటి ఊరు రాజమండ్రిలో మారుమూల ఒక గ్రామం మురమండ అని. అయితే మేము కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత మా రూపురేఖలన్నీ మారిపోయాయి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ ఊరు మేము వెళ్ళింది లేదు, మోస్ట్లీ వైజాగ్లోనే గడిపాం. పెద్దవాళ్ళు అయిన తర్వాత నేను ఒకానొక సందర్భంలో ఆ ఊరికి వెళ్ళి నేను నిలబడి ఎవరో చూపిస్తున్నారు, ఇదే మీ ఇల్లు పడిపోయింది చూడు, ఇదిగో మీ నాన్న ఈ కొబ్బరి చెట్టు ఏదో చూపించి చెప్తున్నారు, మీ నాన్న దీన్ని తన్నేరు ఇలా వంగిపోయి పెరిగింది అంటే నేను ఎలా వింటూ నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఒక ముసలాయన వచ్చి ఇలా నా దగ్గరికి ఇలా నిలబడ్డాడు, కింద నుంచి మీదకి చూస్తున్నాడు. నువ్వెవరో అని అడిగాడు. నా పేరు చెప్పాను. అలక్క అది ఎవరు పిల్లోడివే అని అన్నాడు. నేను పలానా వాళ్ళ పిల్లోడిని. అచ్చు మీ నాన్న ముక్కులోంచి వచ్చినట్టు ఉన్నావు అని అన్నాడు ఆయన. ఇదేంద్రా ఆయన అంటే ఆయన నిలబడి గమనిస్తుంది ఏంటంటే నా మాట తీరు కానీ, నా ప్రవర్తన కానీ, నా వే ఆఫ్ లాంగ్వేజ్ కానీ, నా వే ఆఫ్ స్పీకింగ్ కానీ ఎలా ఉందని గమనిస్తున్నాడు ఆయన. ఎప్పుడో చూసానే ఆయన అంటున్నాడు, మీ నాన్న ముక్కులోంచి వచ్చినట్టు ఉన్నావు నువ్వు. అప్పుడు పక్కన వాళ్ళు చెప్తున్నారు, అంటే మీ నాన్నలా ఉన్నావు, మీ నాన్నలా మాట్లాడుతున్నావు అని అంటున్నారు. సో ఇది నేను కావాలని చేయలే, అర్థమవుతుందా మీకు? నేను కావాలని అయితే ఎలా అయిపోయిందని అంటే ఫ్యూ ఇయర్స్, అంటే కొన్ని సంవత్సరాలు మా నాన్నగారు నా 9th ఇయర్ ఆర్ 10th ఇయర్ ఐ గెస్, నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు చనిపోయారు. ఈ పర్టికులర్ కాలంలో నేను మా నాన్నగారిని చూసి మా నాన్నగారు మాట్లాడుతుంటే కొన్ని ఆ యొక్క మాట తీరు కానీ అండం కానీ ఇవన్నీ మాకేమైపోయి అన్కాన్షియస్గా అలవాటు అయిపోయాయి. 16-17 ఇయర్స్కి నేను ఆ ఊరు వెళ్ళేసరికి ఎవరో చూసి మీ నాన్నలాగా మాట్లాడుతున్నావు అని అన్నారు. మా నాన్న కూడా అనుకుని ఉండరు. అర్థమవుతుందా మీకు? సో ఈరోజు మన యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ప్రవర్తన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఖచ్చితంగా గమనిస్తారు. ఎంతసేపు ఇంట్లో అనుకోండి, వాళ్ళకి పెళ్ళైన తర్వాత అదే పని అంతే. మా నాన్న అమ్మ అప్పుడెప్పుడు చేశారు, అది రైటే. ఎంతసేపు ఇంట్లో వాడకూడని పదజాలం మనం వాడుతున్నాం అనుకోండి, ఇటు స్కూల్కి వెళ్ళి అదే పదజాలం. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఇంట్లో వాడకూడని పదాలు, మాటలు, పాటలు, ఏంటది పాటలు వినబడుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళకి అవి రిజిస్టర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ఈ పెద్దవారు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, ఎవరినైనా నడిపించాలి అని అంటే మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా యవనస్తులు లీడర్స్గా ఉన్నవారు కానివ్వండి, ఇతరులకు ఆదర్శంగా ఉండాలనుకున్నవారు కానివ్వండి, మీ ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూడాలి. నువ్వు మాట్లాడే మాట ఎలా ఉంది, వాక్యం చెప్పేటప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంది, ఆరాధనలో హౌ ఆర్ యు బిహేవింగ్, ఇవన్నీ కూడా చుట్టుప్రక్కల వాళ్ళు గమనించి ఈ అన్నయ్యలాగా మనం ఉందాం, ఈ అక్కలాగా మనం ఉందాం, ఈ ఆంటీలాగా మనం ఉందాం, ఈ అంకుల్లాగా మనం ఉందాం. ఇదిగో దేవుడు అంటే యవనస్తులు కూడా చాలామంది బైబిల్ చదవరండి. వాళ్ళకు కూడా పరిచయం చేయాల్సింది ఎవరన్నమాట? మనమే. ఎలా పరిచయం చేయాలంటే మన ప్రవర్తన ద్వారా మన యవనస్తుల్ని మనం దేవునికి దగ్గరగా చేసేవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇంకొక విషయం చూడండి, ప్రవర్తన పక్కనే ఒక మాట ఉంది, నా ప్రవర్తనను నా ఉద్దేశమును. చూడండి, నా ప్రవర్తనను నా ఉద్దేశమును అంటే అర్థం ఏంటనంటే
మన ప్రవర్తన మన ఉద్దేశం ఏంటో తెలుపుతుంది. సార్ ఒకసారి నిలబడగలరా? చూడండి, ఒకసారి నా వైపు చూడండి. ఏంటి నా ఉద్దేశం చెప్పండి. ఏదో గొడవడానికి అర్థమవుతుందా? అదే ఇప్పుడు థ్యాంక్ యూ సార్. సో నా ప్రవర్తన, నా ఉద్దేశాన్ని ఖచ్చితంగా దేవుని మందిరంలో నువ్వు ప్రవర్తించే ప్రవర్తన దేవుని పట్ల నీకున్న ఉద్దేశాన్ని ఈజీగా చూపించేస్తుంది. పౌలు యొక్క ప్రవర్తన పౌలు యొక్క ఉద్దేశాన్ని తిమోతికి తెలిసినట్లుగా చేసిందట. దేవునికి స్తోత్రం చెప్దామా? సో పౌలు ప్రవర్తించేటప్పుడు ఆయన ప్రవర్తన తిమోతిగా, ఈయన దేవుని పట్ల చాలా గొప్ప ఉద్దేశం కలిగి, మన మాట తీరు, మన ప్రవర్తన, మన ఎవ్రీథింగ్, మన ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా మన ఉద్దేశాన్ని అవతల వాళ్ళకి తెలుపుతుంది. ఇప్పుడు మందిరంలోనికి రాగానే మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి చెప్పండి. ఖచ్చితంగా ఈరోజు దేవుణ్ణి కలుసుకొని వెళ్ళాలనుకుంటున్నారు, దేవుణ్ణి వాళ్ళు గౌరవిస్తున్నారు అనే ఉద్దేశం రిజిస్టర్. అలా కాదు, రాగానే ఇలా ఉన్నారు అనుకోండి, ఇది ఎందుకు వచ్చాడురా చర్చికి, దేనికి? ఒక పక్క వాక్యం అవుతుంటే నీ ఉద్దేశము ఎలాగ కనపరచగలుగుతున్నావు? మాటలతో కాదు, దేంతో? ప్రవర్తనతో. దేవునికి స్తోత్రం చెప్తామా? మన ప్రవర్తన ద్వారా దేవుని పట్ల మనకున్న ఉద్దేశాన్ని ఇతరులకు ఖచ్చితంగా బోధించవచ్చు, తెలపవచ్చు, మాట్లాడవచ్చు. మనకున్న గొప్ప అవకాశం ఏంటంటే ప్రతిరోజు కూడా మన ప్రవర్తన ద్వారా అనేక మందిని ప్రభు తట్టు తిప్పగలం. అట్లీస్ట్ వాళ్ళకి మనసైనా పడుతుంది, ఏంటి ఎలా ఉన్నాడు వీడు, ఏంటి ఈవిడ ఎలా ఉంది, ఈవిడ సంగతి ఏంటి, ఎందుకు ఎలా ఉంది, ఎలాగా మనుషులు ఎలా కూడా ఉండగలరా, అన్నీ చంపుకొని ఎలా కూడా ఉండగలరా అనే ఆలోచన అవతల వ్యక్తిలో మన ప్రవర్తన, మన ఉద్దేశాన్ని. ఒకడు పుస్తకం ముందర వేసుకొని ఇలా ఉన్నాడు అనుకోడు, చదివే ఉద్దేశం ఉందాడికి. ఎగ్జామ్స్ మేము ఇన్విజిలేషన్స్ చేసినప్పుడు ఎవడు ఎగ్జామ్ రాస్తున్నాడో ఎవడు రాయలేడో ఈజీగా మొదటి 10 నిమిషాల్లో తేల్చేస్తాం. వెళ్ళి నిలబడినప్పుడు కొంతమంది క్వశ్చన్ పేపర్ రాగానే ఇలా చూసుకొని మురిసిపోయి పొంగిపోయి స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఇలా చూస్తారు, మనోడు ఎక్కడున్నాడు, ఎవడ ఐ కాంటాక్ట్ ఇస్తాడు చూసుకొని భలే ఉంటుంది. ఈవెన్ నేను కూడా ఒకరోజు ఎగ్జామ్ రాయడా, నాకు బీటెక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మెషిన్ డ్రాయింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్ట్లో నేను చాలా వీక్. ఎందుకు వీక్ అని అంటే మా సార్ తప్పేయలేండి, ఆ సబ్జెక్టే అలాంటిది. అంతా బట్టి కొట్టాలి ఆ సబ్జెక్టు. పేరుకేమో డ్రాయింగ్, సబ్జెక్ట్ పేరు సెకండ్ ఇయర్ డ్రాయింగ్, దాంట్లో ఉన్నదేమో అంతా బట్టియే. ఆడంటాడు డ్రా హెక్సగనల్ హెడెడ్ బోల్ట్, అంతే. ఒక అది బోల్ట్ ఉంటుంది చూసారా, ఆ బొమ్మ గీసేయి అని అంటాడు. బోల్ట్ బొమ్మ గీయాలని అంటే హెక్సాగన్ హెడ్ అంటే దాని వెడల్పు ఎంతో గుర్తుపెట్టుకోవాలి, దీని వెడల్పు ఉంటే దాని పొడవు ఎంత ఉంటుందని ఇస్తారు. ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఎలాగోకలాగా ఏదో కొంత నేర్చుకొని వచ్చింది రాద్దాం, 70 మార్కుల పేపరు. ఆ లాస్ట్లో ఒకటి ఇస్తాడండి, అసెంబ్లీ డ్రాయింగ్ అని, దానికో దండం. అంటే పేపర్ చుట్టూ ఏవో మొక్కలు ఎలాగెలగెలగ బోల్డ్ బొమ్మలు ఉంటాయి. ఈ బొమ్మలన్నీ కలిపేసి ఏ బొమ్మ వస్తుందో గీయని అంటాడు. ఇప్పుడు ఏవో ఇంత పేపర్ ఇస్తాడు, ఎక్కడో మొక్క ఎక్కడో పార్ట్లు అనమాట అవి. ఒక కాంపోనెంట్ యొక్క పార్ట్స్. ఇప్పుడు ఈ మైక్ ఉందా, ఇది ఒక పార్ట్ కిందన ఓపెన్ చేస్తే వస్తుంది, లోపల పార్ట్స్ అన్నీ మొక్కలు ఇచ్చేసి కలిపితే ఏ బొమ్మ వస్తుందో గీ, 40 మార్కులు అంటాడు. అది పక్కన ఇచ్చాను, మిగతా 30 మార్కులే. ఎగ్జామ్లోకి వెళ్ళాను, క్వశ్చన్ పేపర్ చూశాను, అయిపోయింది నా పని. ఇటు అటు చూస్తున్నాను, సేమ్ నా ఉద్దేశం లేదు, ఎగ్జామ్ రాసే ఉద్దేశం. ఆ రోజు చూస్తుంటే ఒకడంటున్నాడు, ఆ క్రాసు కూర్చున్నాడు, ఇలా చూపించి ఇలాగ అంటున్నాడు. ఆడు నన్ను అడుగుతున్నాడని నేను నాకే రాదని అంటున్నాను నేను. ఆడు మళ్ళీ అంటున్నాడు,
అంటున్నాడు. నేను అంటున్నాను, ఆడు మళ్ళీ ఇలా కొట్టించుకుంటున్నాడు. ఈడేది ఇలా కొట్టించుకుంటున్నాడు అని అనుకున్నాను. అన్నాడు ఆడు. నేను ఇలాగ అనేసరికి సార్ ఇలా చూశాడు. నాకు వచ్చింది రాసిపోదాం అని చెప్పి మొత్తం ఏదో ఇలా గీసాను. కరెక్ట్ 30 మార్కులు గీసాను. పాస్ మార్క్ 28 ఆంధ్ర యూనివర్సిటీ. మిగతా 40 మార్కులు అది చెప్పాను కదా, ముక్కలు ఇచ్చి కలపమంటాడు. అది అసలు ముట్టలేదు. అయిపోయిన తర్వాత బయటికి వెళ్తే అందరూ సంతోషంగా మాట్లాడేసుకుంటున్నారు. ఏమైంది అని అన్నాను నేను. వాళ్ళు అన్నారు, క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్కి బదులు ఆన్సర్ ఇస్తాడు అని అన్నారు. ఆడొచ్చాడు, నా పక్కన ఉన్నాడు. వచ్చాడు, ఒరే నీకు అదే చెప్తున్నాను రా, ఇచ్చింది గీసివని చెప్తున్నాను. నాకు అర్థం కాలేదు రా. 40 మార్కులు వదిలేశారా నేను? 40 మార్క్స్ వదిలేశారా? ఆ రోజు నాకు ఎగ్జామ్ మీద ఎటువంటి అంటే ముందుగానే ఫిక్స్ అయిపోయాను, ఇది నేను నా చెయ్యలేను, నాకు ఉద్దేశమే లేదు దాని మీద. అద్భుతంగా ఈజీగా వచ్చే మార్కులు నేను ఏం చేశాను, మన ప్రవర్తన మన యొక్క ఉద్దేశాన్ని మధ్యలో చెప్పడానికి గల కారణం ఏంటంటే మరీ సీరియస్ అయిపోతుందని 4 మాటలు చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దామా? సో పౌలు యొక్క ప్రవర్తన ఒక యవ్వనస్తుడైన తిమోతిని కదిలించగలిగిందంట. పౌలుకి నిజంగా దేవుని పట్ల ఏ ఉద్దేశం ఉంది? ఇతను భక్తిభావంతో చేస్తూ ఉన్నాడా, దెబ్బేస్తున్నాడా? చూడండి, అదే 4వ అదే పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఒకటి గురించి మాట్లాడతాడు. 10వ వచనంలో మొట్టమొదటి లైన్ ఉంటుంది చూడండి. 4వ అధ్యాయం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు. చూడండి, పౌలు అంటే దేమ కోసం తిమోతికి చెప్తున్నాడు. దేమ ఏం చేశాడో తెలుసా? ఉన్నంతకాలం భక్తిగా ఉన్నాడు. సడన్గా ఏమైందో తెలీదు. ఏం చేశాడట? ఇహలోకాన్ని ఏం చేశాడట? స్నేహించాడు. నన్ను విడిచి. నేను గొప్ప ఉద్దేశం అనుకున్నాను అతనిది, కానీ అతని ఉద్దేశం గొప్పదేమి. తన ప్రవర్తన ఏం చేసింది అంటే తనని నిలవబడనివ్వలేదు. తన ప్రవర్తన ఇహలోకాన్ని స్నేహించేలాగుంది. దానివల్ల నన్ను విడిచి వెళ్ళిపోయాడు. దేవుని పట్ల ఉద్దేశం అతనికి ఏమి. ఈరోజు మన ప్రవర్తనను బట్టి మన ఉద్దేశం చెప్పగలుగుతున్నావా? దేవుడి పట్ల నాకు చాలా భక్తి ఉందండి, అది నీ ఉద్దేశము. అది ఎలా బయలుపరచబడాలి అని అంటే మన ప్రవర్తన ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అపోస్తలుడైన పౌలు ఇంకా అలా ముందుకి అదే నా ప్రవర్తనను, నా ఉద్దేశమును ఈ అన్నిటికీ కలిపి ఒకటే చూపిస్తాను. నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. టైం అవుతుంది కాబట్టి ఫాస్ట్గా క్లోజ్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. ఒకానొక సందర్భంలో అపోస్తలుడైన పౌలు ఒక రాజు దగ్గర నిలబడతాడు. ఆ రాజు పేరు అగ్రిప్ప. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయంలో కనబడుతుంది. ఈ అగ్రిప్ప అనే రాజు దగ్గర నిలబడి చాలా నేరాలు వేయడానికి ప్రయత్నం చేస్తే ఈయన వాదించుకుంటాడు పౌలు. అయ్యా ఇలాగయ్యా అలాగయ్యా అని చెప్పి, అగ్రిప్పరాజా మీరు ప్రవక్తలు నమ్ముతారంటే ఆయన అంటాడు, అంత సులువుగా నన్ను క్రైస్తవుడిగా మారుస్తావా అని అడుగుతాడు. ఈయన అంటాడు, సులువుగానో దుర్లభముగానో తెలియదు కానీ ఇదిగో ఇది నా పని. అక్కడ కౌన్సిల్ మీటింగ్ ఏమి నిర్ధారిస్తుంది అంటే ఒకసారి చూడండి. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము. కౌన్సిల్ అందరూ కలిసి ఒక మాట మాట్లాడుకుంటారు. పౌలు మాట్లాడిన తర్వాత 30వ వచనము 30-31 వచనాలు మనం కనుక చూసినట్లయితే, అంతటా రాజును అధిపతియు బెర్నకేయు వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి, ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము. ఈ పౌలు అనేవాడు అంటే మరణశిక్ష వేయడానికి ఏం చేయలేదే, అంత పాపం ఏం చేయలేదే. అతని వాదాలు వింటే అని వచ్చి, నేను బహుశా అక్కడ జరిగింది, నిన్ను రిలీజ్ చేసేస్తున్నాం అయ్యా. ఏమన్నారు చెప్పండి? నిన్ను రిలీజ్ చేసేస్తాం. పౌలు ఆ సందర్భంలో అన్నాడు, వద్దు సార్, నన్ను రిలీజ్ చేయొద్దు. నేను కైసరుకు నా విషయం చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోవాలట? కైసరియకు.
చూడండి, ఆ పేజ్ అలా తిప్పండి, ఉంటుంది ఆ పైన 32వ వచనం. అందుకు అగ్రిప్ప, ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో సో కైసరుతో చెప్పుకుంటానని అనకపోతే విడుదల చేద్దాం. కానీ పౌలు ఏమంటున్నాడట, కైసరుతో నేను చెప్పుకోవాల్సిందంట. అంటే ఈయన పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను రోమా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ కైసరు ముందు నిలబడి నేను మాట్లాడినప్పుడు నా మాటలు అనేక మంది వింటారు, ప్రభు సువార్త ప్రకటించబడుతుంది. రిలీజ్ అయిపోవడం కంటే లోపల బంధకాల్లో ఉండి సువార్త ప్రకటిస్తాను అనుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమాలో సువార్త గనక ప్రకటిస్తే ప్రపంచమంతా పాకేస్తుందని పౌలు అనుకుని కైసరుతో చెప్పుకోవాలి. సరేనా, తీసుకెళ్ళిపోండి అని అన్నారట. సో పౌలు ఇంకా కొంతమంది, మీకు ఖాళీగా ఉన్నప్పుడు 27వ అధ్యాయం చదువుకోండి, బ్యూటిఫుల్. అసలు పౌలు ఇంకా కొంతమంది చాలామంది కలిసి ఒక ఓడ ప్రయాణంలో బయలుదేరి వెళ్తున్నారట. ఈ ఓడ ప్రయాణంలో బయలుదేరి వెళ్తూ ఉండగా పౌలు బంధకాల్లో ఉన్నాడు, ఓడలో కూర్చున్నాడు. సడన్గా పెద్ద గాలి రేగిందంట, తుఫాను కొట్టిందంట ఆ యొక్క ఓడకి. ఈ ఓడ చిన్న భిన్నం అయిపోతూ ఉంటే ఓడను అటు తిప్పారట, ఇటు తిప్పారట, ఇలాగా అలాగా తిప్పుతూ ఉంటే పౌలు అంటున్నాడట, సార్ అటు ఇటు తిప్పకండి సార్, పర్వాలేదు సార్, నేను చెప్పే మార్గం గుండా వెళ్ళండి అని అన్నాడట పౌలు. వాళ్ళు అనుకున్నారట, నువ్వు ఊరుకోవయ్యా, నువ్వు అలాగే చెప్తావు, నువ్వు ఆఫ్టర్ ఆల్ నేరస్తుడివి, నువ్వు చెప్తే మేము వినాలా అనుకుని పడవను ఆ ఊరు ఈ ఊరు తిప్పడానికి చూస్తున్నారు, కానీ తాళ్ళు కోసేస్తున్నారట, ఆ పైన పరదాలు దించేస్తున్నారట, కానీ పడవ మాత్రం స్టేబుల్ అవ్వట్లే. ఇలాగ కొద్ది రోజులు గడిచిందంట. కొద్ది రోజులు గడవగా అందరూ పడవలోనే ఉండి హోప్ వదిలేసుకున్నారట. అందరూ ఏం వదిలేసుకున్నారు? మొత్తం అయిపోయింది, ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని అనుకుంటే పౌలుకి రాత్రి వేళ ఒక దేవదూత వచ్చి మాట్లాడి చెప్తూ ఉన్నాడు. చూడండి 27వ అధ్యాయము 22, 23 వచనాలు మనం కనుక చదివినట్లుగా అయితే 22, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను, ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఓడలో ఎంతమంది ఉన్నారని అంటే కరెక్ట్గా చూస్తే చూడండి 37 కనబడుతుంది. ఓడలో ఉన్న మేమందరము 276 ఎంతమంది అట? 276 మెంబర్స్ ఆ ఓడలో ఉన్నారట. దేవదూత రాత్రికాలమందు వచ్చి ఆ ఓడ చిన్నాభిన్నం అయిపోతుంటే అన్నదట, ఆ పౌలా భయపడొద్దు, ఈ 276 మందిని దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అంటే దేవుడు నీ చేతికి అప్పగించాడు. పౌలుకి అక్కడ ఒక ఆలోచన వచ్చింది, దేవుడు నా చేతికి అప్పగించాడు అని అంటే వీళ్ళందరినీ రక్షించే బాధ్యత ఎవరికి ఉంది? రక్షించడం అంటే ఈ రక్షించడం కాదు. ఏ రక్షించడం? దేవునిలో రక్షించే బాధ్యత ఎవరికి ఇచ్చాడట? దేవుడు పౌలుకి ఇచ్చాడు. ఇప్పుడు 276 మందిని అతి దారుణమైన పరిస్థితిలో పౌలు దేవుని వైపు తిప్పాలి. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఈ 200 పౌలుని తీసేద్దాం, 275 మందిని దేవుడు పౌలుకి ఇస్తే ఈ పౌలు వీళ్ళని దేవుని చేతికి ఎలాగ అప్పగిస్తాడు అంటే ఒక అవకాశం వచ్చింది పౌలుకి. అది ఎలాంటి సిచ్యువేషను? ఓడ పగిలిపోయే ఇలాంటి సిచ్యువేషన్లో పౌలు చేతికి 275 మంది నీకు ఇచ్చాను, ఎవరికేం జరగదు అని దేవుడు చెప్తే ఈయన అంటున్నాడట, అయ్యలారా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను, మీరు భయపడకండి. దేవదూత చెప్పింది, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని యొక్క దేవదూత వచ్చి వీళ్ళు ఎక్కడి నుండి అంటే ఫ్రమ్ ద స్టార్టింగే పౌలు ఎక్కిన దగ్గర నుండి పౌలు ప్రవర్తనను చూస్తున్నారు. చెప్పండి, పౌలు యొక్క అంటే పౌలు పడవ ఎక్కిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకుని ఉంటాడు. అర్థమవుతుందా మీకు? ఆయన ప్రార్థన, ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నా వీళ్ళు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఈ మాట చెప్పాడు, అయిపోయింది. ఇంకా అలాగా కొద్ది రోజులు గడిచిందంట, 14 రోజులు అయిందంట. చెప్పండి, ఎన్ని రోజులు?
ఈ అధ్యాయం చదువుకోండి, ఒక మాట ఉంటుంది అక్కడ. పౌలట వాళ్ళందరితో మాట్లాడతాడు. అయ్యలారా, నేటికి 14 దినముల వరకు మీరు ఏమీ తినలేదు, మీకు ఆకలిగా ఉంది, నాకు అర్థమవుతుంది, ఈ రొట్టెలు తిని మీరు బలపడండి అని చెప్పి. చూడండి ఆ యొక్క మాట మనం చూద్దాం. 33వ వచనము, 27వ అధ్యాయం 33వ వచనం. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనడని మిమ్మును. చాలా జాగ్రత్తగా వినాలి. ఓడలో ఈయనతో పాటు ఉన్న నేరస్తులు ఉన్నారు, ఓడలో సైనికులు ఉన్నారు, అధికారులు కూడా. వీళ్ళందరినీ దేవుడు ఎవరి చేతికి అప్పగించాడు? ఇప్పుడు పౌలు వీళ్ళని ఎలా గెలవాలని పరితపించిపోతూ లోపల భారం కలిగి ఉన్నాడు. ఈ భారం కలిగి ఆయన ప్రయత్నం చేస్తూ ఆయన అన్నాడు, 14 రోజుల నుంచి మీరేమీ ఆహారం తినడని వారి మీద ప్రేమ చూపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దామా? ఆహారం తినండి అని వాళ్ళు బ్రతిమాలుతున్నాడట. ఒక తండ్రో తల్లో దగ్గరికి వెళ్ళి తినిపించినట్లుగా, ఒక స్నేహితుడు పక్క నుండి వెన్నుతట్టి కష్టంలో ఉన్నట్టుగా పౌలు వారికి మారిపోయాడట. ఎంత? 275 మందితో పౌలు అంటున్నాడు, 14 రోజుల నుంచి మీరేమీ కనిపెట్టుకుని అలా ఉంటున్నారు, మీకేమీ అవ్వదు, భోజనం చేయండి అని చెప్పి రొట్టె ఇచ్చి ఒక్కొక్కరి చేతిలో పెట్టి తినండి అయ్యా, తినండి అయ్యా, తినండి అయ్యా అని పంచుతున్నాడట. 35వ వచనం. ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళను బలపరుస్తూ వాళ్ళ ప్రేమను గెలుస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఏం చూపిస్తున్నాడు? ప్రేమ. వాళ్ళలో పౌలును కొడదాం అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ నేరస్తుడి కింద చూస్తున్నారు కదా. బట్ స్టిల్ పౌలుకు దేవుడు వారిని అప్పగించాడు కాబట్టి వారి మీద పౌలు ప్రేమను, ఇందాక దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఈ అధ్యాయం మొత్తం చదివితే 3 కనబడతాయి. దీర్ఘశాంతం అంటే వెయిటింగ్ పీరియడ్, చూస్తున్నాడు ప్రభువు కార్యం చేస్తాడు. వాడని ఒడ్డుకి తీసుకెళ్లేసరికి వెనక్కి కొడుతుందట, వాడని దగ్గరికి తీసుకెళ్లేసరికి మళ్ళీ ఎటో పోతుందట. దీర్ఘశాంతముతో పౌలు ఎదురు చూస్తూ ఉన్నాం. పౌలు యొక్క ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. ఆఖరికి ఈ అధ్యాయం చదువుకుంటూ వెళ్తే వాడ అడుగు భాగం పగిలిపోయిందంట. అడుగు భాగం పగిలిపోయి నెమ్మదిగా వాడంతా బ్రద్దలైపోతూ ఉంటే అందులో ఉన్న సైనికులు అనుకున్నారట, ఇదిగో ఇళ్లలో ఎవడో ఒకటి తప్పించుకొని పారిపోతాడేమో ఉన్నటువంటి నేరస్తులు, వీళ్ళని చంపేద్దామని అనుకున్నాడట. కానీ అధికారి అన్నాడట, పౌలును బట్టి వీళ్ళెవ్వరికి ఏమీ చేయకూడదని అనుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్దామా? పౌలును బట్టి ఎవ్వరికి ఏ హాని చేయకుండా ఈదగలిగిన వాళ్ళు ఈత్తూ వెళ్ళారట. కొంతమందికి చెక్కలు దొరికాయట, కొంతమందికి మొక్కలు దొరికాయట. ఏ మొక్క పట్టుకుని ఆ మొక్క ఒడ్డుకి అందరూ చేరుకున్నాడట. దేవుడు చెప్పినట్లుగా ఒక్కరికి ఒక్క హాని కూడా కలగలేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? కానీ ఈ జర్నీలో పౌలు ప్రవర్తన అంతా ఎవరు చూశారు? ఈ 275 మంది పౌలు ప్రేమను, పౌలు యొక్క ఓర్పును, పౌలు యొక్క దీర్ఘశాంతమును, పౌలు యొక్క దేవుణ్ణి చూశారు. దేవునికి స్తోత్రం చెప్దామా? పౌలు యొక్క ఉద్దేశం ఈ యొక్క మొత్తం అధ్యాయంలో మనకు కనబడిపోద్ది. వాళ్ళు వెళ్ళారు వేరే గ్రామానికి, వాళ్ళు బాగా ఆతిథ్యం ఇచ్చారట. ఈ అధ్యాయం నిజంగా చెప్తున్నాను, ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. ఎంత ప్రేమ చూపించాడండి పౌలు. ఎవరికంటే అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆహారం మీకు ఇంకా బాగా చదివితే అందులో ఓడలో ఉన్న సరుకులు కూడా కింద పడేయాల్సిన పరిస్థితి. మిగిలిన సరుకులతో మన కడుపు నింపుకుందామని పౌలు చూడలా, అందరి కడుపు నింపుదాం, అది ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరి గురించిన చింత ఎవరికి కలదు? పౌలుకి. ఈ జర్నీస్ కోసం, వీటి కోసం ఎవరికి తెలిసి ఉండొచ్చు? తిమోతికి. అందుకే అంటున్నాడు, వెనక్కి వచ్చేసేయండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ అంటున్నాడు, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకియ, యుకోనియ, లోస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను, ఈ హింసలు ఉపద్రవములు కూడా చూసి తెలుసుకొనిన వాడవై నీవు నన్ను, దేవునికి స్తోత్రం చెప్దామా,
మన హింసల్లో ఉన్నప్పుడు కూడా ఇతరులు చూస్తారు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు. మనకి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఇతరులు చూస్తారు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారని. తిమోతి పౌలుని చూసేటట్టు ఆయన హింసల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన ఎంత ప్రేమ చూపించాడు చూడండి. పౌలు యొక్క అంటే పీక్ స్టేజ్ మీకు అంటే తారాస్థాయి అంటారు కదా భక్తి, ఒక్క మాటతో చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైనా దేవుడు స్తుతింపబడును గాక. ఒక పత్రిక రాస్తూ ఆయన అంటున్నాడు దేవుడు స్తుతింపబడును గాక. మొదట మీకు క్షేమం కలుగును గాక, మనందరికీ తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఈ వచనము యొక్క బ్యూటీ ఎక్కడ కనబడుతుందో తెలుసా? కింద వచనం చదివితే కనబడుతుంది. నా వైపు చూడండి, చదువుదాం. పౌలు అంటున్నాడు దేవుడు స్తుతింపబడును గాక. ఇంతకీ ఎందుకు స్తుతింపబడును గాక చూద్దాం. 4వ వచనం, ఎందుకు స్తుతింపబడును గాక? దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఈ వాక్యం అర్థం కావాలంటే మీకు కొంచెం టైం పడుతుంది, కానీ టైం లేదు కనుక సింపుల్గా చెప్తాను చూడండి. పౌలు అంటున్నాడు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు స్తుతింపబడును గాక అని అంటే సింపుల్గా ఆయన అంటున్నాడు మాకొచ్చిన శ్రమలను బట్టి దేవుడు స్తుతింపబడును గాకట. ఏమంటున్నాడు పౌలు? మాకు కలిగిన శ్రమలను బట్టి. శ్రమను బట్టి కూడా దేవుని స్తుతిస్తారా? పౌలు స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? మళ్ళీ అంటున్నాడు ఆయన మాకు శ్రమలు ఎందుకు వచ్చాయో చెప్తున్నాడు చూడండి. మళ్ళీ ఒక్కసారి ఏమనుకోకండి, అలా ఉండండి. చూడండి, నాకు పెద్ద శ్రమ ఇచ్చాడు నేనే పౌలు. ఏ శ్రమ అంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది అనుకుందాం, ఓకే, ఇదో శ్రమ నాకు దేవుడు ఇచ్చాడు. పౌలు అంటున్నాడు ఈ శ్రమ నాకు ఇచ్చినందుకు దేవునికి ఎందుకు ఇచ్చాడని చెప్తున్నాడు. చూడండి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఫ్యూచర్లో వద్దులేండి, యాక్సిడెంట్ బాగాలేదు, అస్సలు బాగాలేదు, అప్పులు అనుకుందాం, యాక్సిడెంట్ బాగాలేదు, వద్దు, మళ్ళీ ఇటు వెళ్ళేసరికి నా మీద పర్లేదు, ఇటు వెళ్ళేసరికి ఇబ్బంది అవుతుంది. సో అప్పులు, విపరీతమైన అప్పుల్లో నేను కూరుకుపోయి ఉన్నానండి, బాగానండి. పౌలు అంటున్నాడు ఈ అప్పులను బట్టి దేవుడు ఎందుకు స్తుతింపబడను గాక అని చెప్తున్నాడు. చూడండి, రానున్న దినాల్లో బాగా అప్పుల్లో మునిగిపోయిన వాళ్ళు నా దగ్గరకు వస్తారట. దేవుడు అప్పుల్లో మునిగిపోయిన వాళ్ళు ఎవరి దగ్గర పంపిస్తారు? అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నేను ఒకప్పుడు అప్పుల్లోనే ఉన్నానండి, దేవుడు నాకు సహాయం చేశాడని వీళ్ళని ధైర్యపరచడానికి దేవుడు నాకు శ్రమ ఇచ్చాడు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. బా 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 కూర్చోండి సార్, థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. నా దగ్గరికి ఎవరో ఫ్యూచర్లో వస్తాడో లేడో తెలియదు, మనం ఏమంటాం తెలుసా? ఆడెవడో వస్తాడని నాకు ఇప్పుడు శ్రమ పెడుతున్నావా? అర్థమవుతుందా మీకు? ఎవడో ముక్కు మొహం తెలియనోడు నా దగ్గరకు వచ్చి ఆ మాట మాట్లాడినప్పుడు ధైర్యంగా ఉండండి అని ఒక్క మాట చెప్పడానికి ఇప్పుడు నన్ను శ్రమ పెడుతున్నావా అని ఎవరంటాం? ఇది మన బ్యాచ్. పౌలు ఆ బ్యాచ్ కాదు. పౌలు అంటున్నాడు అప్పుడు ఎవడో నాకు ఫ్యూచర్లో తగులుతాడని ఇప్పుడు ఈ శ్రమ నాకు పెట్టావా ప్రభువా, నీకు స్తోత్రం నాయనా, దేవునికి స్తోత్రం కలుగునగాక. బా ఏదే అని తారాస్తాయి పౌలుది. నా బోధను, నా అంటే ఈయన శ్రమలో ఉన్నప్పుడు ప్రవర్తన ఏంటో తెలుసా? దేవా నీకు వాడ పగిలిపోయి వెళ్ళిపోతాడు, దేవా నీకు ఏమంటావు, సముద్రం వచ్చి మీద పడిపోతుంటే దేవా నీకు. ఎందుకు చెప్పాడంటే తిమోతి అన్నవాడు వచ్చి
నా ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను, దేవునికి స్తోత్రం చెప్దామా. అంటే ఈయన ఉపద్రవాలలో ఉండడం తిమోతికి బలం. ఈయన శ్రమ పడ్డం ఎవరికి బలం? తిమోతికి. ఈరోజు ఆయన శ్రమను బట్టి మనం బలపడుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా. నీవు నేను బలపడాలని పౌలుని శ్రమ పెట్టాడు దేవుడు. పౌలు అంటున్నాడు, అందును బట్టి మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఈ ఉదయకాల సమయం నీ శ్రమలు ఎందుకు అని ప్రశ్న నీకు వచ్చిందనుకో, ఆన్సర్ చెప్పండి. ఎవరో ఏ సంవత్సరంలో వస్తారో తెలియదు, 2051 2052 నాకు తెలియదు, కానీ మీ దగ్గరికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు అనాలి, 2025లో నేను కూడా ఇదే ప్రాబ్లం గుండా. ఏం కంగారు పడకు, అంతా సెట్ చేస్తారు ఎవరు. అందును బట్టి ఇప్పుడు దేవుణ్ణి మనం ఏం చేయాలా? అలా స్తుతించగలిగిన నాడు మనల్ని చూసిన వారు దేవుని వైపు తిరగడానికి అవకాశం. దేవునికి స్తోత్రం చెప్దామా. చూడండి ఎంత గొప్ప అవకాశాలు మనం వదులుకుంటున్నామో తెలుసా. మనం శ్రమలో ఉన్నప్పుడు స్తుతి చెల్లిస్తే, అంటే యాక్టింగ్ స్తుతి కాదు, పౌలేం యాక్ట్ చేయలే, ఒరిజినల్ స్తుతి చెల్లిస్తే ఇంకొకళ్ళు ఎవరో ఏమవుతారట? బలపడతారట. తిమోతి పౌలును వెంబడించడానికి పౌల్లో గొప్ప గొప్పవేం కాదు, ఆయా సందర్భాలు వచ్చినప్పుడు పౌలు యొక్క ప్రవర్తనను బట్టి, పౌలు యొక్క శ్రమలను బట్టి తిమోతి పౌలును వెంబడించాడు, దేవునితో కనెక్ట్ అయిపోయాడట. దేవునికి స్తోత్రం చెప్దామా. ఈ ఉదయకాల సమయం మీకు వస్తున్న అవకాశాలను దయచేసి సద్వినియోగం చేసుకోండి. ప్రభు తట్టు తిప్పే అవకాశం. ఈ మందిరం దాటి బయటికి వెళ్ళినా, ఎక్కడైపోయినా చూడండి, చర్చ అయిపోగానే ఎవరు మట్టుకాలు ఎలా వెళ్ళిపోవడం కాదు, ఈడుచుకొని బుడుక్కుని పారిపోతారు కొంతమంది. అమ్మమ్మ టిఫిన్ టిఫిన్ టిఫిన్. ఒక్క 5 నిమిషాలు ఉండండి, మీ ప్రవర్తనను బయట పెట్టండి, ఒక్కొక్కరిని ప్రేమగా పలకరించండి. బాగున్నారా, ఏంటి మీ సంగతి, చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి, వి వెల్కమ్ యూ, సాయంత్రం రండి అనాయింటింగ్ సర్వీస్కి అని చెప్తే అబ్బో ఆశీర్వాదకరం. అప్పుడు ఇదేంటి సడన్గా ఎలా మారిపోయారు, వీళ్ళేంటి సడన్గా, సరే ఓకే డన్. 2-3 రోజులు గమనిస్తారు, 3 వారాలు గమనిస్తారు, తర్వాత బా నిజంగా మారాడయ్యా, మనము మారుదామని అందరి ప్రవర్తనలో ఏమొస్తుంది. మీకు ఈరోజు మీకు ఇస్తున్న అసైన్మెంట్, చర్చ అయిపోగానే ఎవరితో మీకు గొడవ ఉందని మీకు అనిపిస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పండి. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా చేస్తే సంఘం ఏం అభివృద్ధి చెందుతుందో తెలుసా. వి ఆర్ ఎ ఫ్యామిలీ. ఒకరినొకరు పలకరించుకొని ఆదరించుకుంటే, ఇదిగో పౌలు అంటున్నాడు కదా, తిమోతి ఈ అన్నిటినీ నీతో పంచుకున్నాను, దాన్ని బట్టి నీవు నన్ను ఏం చేసావు, వెంబడించు. అనేకులు వెంబడించడానికి కారకులుగా ఉండవలసిన మనం అనేకులు వెళ్ళిపోవడానికి కారకులం అవుతున్నామేమో. ఈ ఉదయకాల సమయం అనేకులు వెంబడించుటకు కారకులుగా ఉండడానికి దేవుడు మనలను మార్చునుగాక. మన శ్రమలలో దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. ఎంతమంది మనల్ని బట్టి దేవుణ్ణి వెంబడిస్తారో. ఈ రోజు నుంచి ప్రతి దినము మనకు అసైన్మెంటే, ప్రతిరోజు మనకు అసైన్మెంటే. వి నీడ్ టు డెవలప్ అవర్ క్యారెక్టర్. మన ప్రవర్తనను మనం మార్చుకోవాలి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయం నా ప్రవర్తనను బట్టి నా ఉద్దేశం బయటకు వస్తుందని మీరు మాట్లాడారు, నా ప్రవర్తనను సరిచేసుకునే స్థితిని నాకు దయచేయండి నాయన అని 1 నిమిషం మీ మట్టుకు మీరు ప్రార్థన చేసుకోండి. ఇంతవరకు నేను మాట్లాడాను, బోధ చేశాను, దేవుడు మీతో మాట్లాడారు. మీరు ఏదో సర్టిఫికెట్ ఇవ్వద్దు, బ్రహ్మాండమైన బోధ చేశారని నేను సర్టిఫికెట్ ఇవ్వద్దు. దయచేసి వాక్యం సెలవిస్తోంది, మారు మనస్సు పొందుటికే నీకు సమయం ఇచ్చానని అంటున్నాడు దేవుడు. చూడండి, మారు మనస్సు పొందకపోతే మీరు నాకు సర్టిఫికెట్ ఇచ్చినా వేస్టే. దయించి ఉదయకాల సమయం చిన్న చేంజ్ మన ప్రవర్తనలో రావాలని నేను ఆశపడుతున్నాను. మీ మట్టుకు మీరు ప్రార్థన చేయండి. ఎక్కడ తప్పిపోతున్నాం, ఏ విషయంలో మన ప్రవర్తన సరి చేసుకోవాలి. ఎవ్రీడే లెట్ us కరెక్ట్ అవర్ క్యారెక్టర్, అవర్ బిహేవియర్. ప్రార్థన చేద్దాం. మీ మట్టుకు మీరు ప్రార్థన చేయండి, దేవునితో మాట్లాడండి. ప్రభువా, నా ప్రవర్తనను సరి చేసుకోవడానికి నాకు ఒక అవకాశం మీరు ఇచ్చినందుకు వందనాలు. పౌలు వలె అనేకులను నా ప్రవర్తన ద్వారా తిప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. పౌలు ఎంతమందిని ప్రేమించాడు, 275 మందిని ప్రేమించి వాళ్ళకు భోజనం తినండి అని బ్రతిమాలేడట. మన ఇంట్లో ఎవరైనా తినకపోతే మనం పట్టించుకోం. ముక్కు మొహం తెలియని 275 మందిని పౌలు బ్రతిమాలేడట. ఈ ఉదయకాల సమయం మన ప్రవర్తనలో చేంజ్ రావాలి, మన ప్రవర్తనలో చేంజ్ రావాలి.
అలనాటి తొలినాటి ఆవేశమంతా మెల్లమెల్లగా మిథ్యగా మారెనే. అలనాటి తొలినాటి ఆవేశమంతా మెల్లమెల్లగా మిథ్యగా మారెనే. గుండెలోతు నీళ్ళల్లో చేసిన బాప్తిస్మ బాసలు కల్లలాయనే. చింత లేదా వింత కాదా ప్రియుడేసు వైపు చూచుట నీ వంతు కాదా. బాప్తిస్మం తీసుకున్నప్పుడు చేసినటువంటి భాషలు ఏమైపోయాయి? అలనాటి తొలినాటి ఆవేశం ఏమైపోయింది? ఈ ఉదయకాల సమయం లెట్ us all decide one thing. ఆనాటి నా యొక్క ఉద్దేశాలు మీ పట్ల నెరవేర్చడానికి నేను ఈరోజు సిద్ధపడుతున్నాను ప్రభువా. నాకు ఇచ్చిన శ్రమలను బట్టి మీకు స్తోత్రము. నా ప్రవర్తనను నేను మార్చుకోవడానికి సిద్ధపడుతున్నానని ప్రార్థన చేద్దాం. ఓ యవనస్తుడా, యవనస్తురాలా, మీ ప్రవర్తనను ఇతరులు గమనిస్తూ ఉన్నారు. దయించి డోంట్ టేక్ ఇట్ లైట్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నాతోనూ మాతోనూ మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. పౌలు వలె ఎన్నో అవకాశాలు నా చేతిలోకి వచ్చిన, ఇతరులను నేను ఒక కరపత్రికగా ఉండి మీ వైపు తిప్పే అవకాశం వచ్చిన ఎన్నోసార్లు వదులుకున్నాను, ఎన్నోసార్లు చేజార్చుకున్నాను. నన్ను మన్నించండి ప్రభువా. ఇదిగో నా కుటుంబస్తులనే నేను అనేక మార్లు మీ వైపు త్రిప్పడానికి అవకాశం వచ్చిన నా నోటి దురుసు వల్ల, నా ప్రవర్తన వల్ల చేజార్చుకున్నాను. ఈ ఉదయకాల సమయం ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నా, తీర్మానం తీసుకున్న అందరితో మీరు తోడుగా ఉండండి ప్రభువా. మాలో ఒక్కొక్కరు ఒక్కొక్క కరపత్రికగా మార్చబడుదుముగాక నాయన. మా ప్రవర్తనను మేము సరి చేసుకొని సమాజంలో అనేకులను మా ప్రవర్తన ద్వారా మీ పట్ల మాకున్న ఉద్దేశము మేము ఇతరులకు చెప్పగలిగే స్థితిని మాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామములో కొద్ది వెనపాలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ఎవరి స్థలాల వరకు కూర్చుందాం. హల్లెలూయా. మరి థ్యాంక్ యూ బ్రదర్ జాన్ గారు, చక్కటి వాక్యాన్ని అందించినందుకు దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. కానుకలు సిద్ధం చేసుకుందామండి. మరి ఎవరెవరికైతే ఎన్వలప్స్ కావాలనేది అంటే చేతులు ఎత్తినట్టే మీకు ఎన్వలప్స్ ఇవ్వబడుతుంది. ఎన్వలప్ని మీరు స్పెషల్ కానుకలు లేకపోతే దశంభాగం అయితే దశంభాగం మెన్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఆన్లైన్లో చూసినారు, స్క్రీన్లో కనిపించే క్యూఆర్ కోడ్కి మీ కానుకలను పంపించవలసిందిగా మనం చేస్తున్నామండి. మీరు ఇచ్చిన ధనము దేవుని సేవలో ఘనంగా వాడపడేటట్లుగా మీరు హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. కానుకలు సిద్ధం చేసినట్లే మనం కానుకల్ని అందరి చేతిలో పట్టుకొని కానుకలతో ప్రార్థన చేసుకుందామండి. అందరి నుంచి ఉంది మీ కానుకలు మీ చేతిలో పట్టుకున్నాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభా, వందనాలు తండ్రి ప్రభానైనా. ఏతమైన కానుకను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇచ్చిన వారిని ఆశీర్వదించండి, వాళ్ళ వ్యాపారాన్ని ఉద్యోగాన్ని దీవించండి ప్రభానైనా. ఇచ్చిన కానుకను నీ సేవ నిమిత్తం ఘనంగా వాడుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభానైనా. ఇంకా ప్రభానైనా నీ సన్నిధిలోని ఇచ్చేటకు వాళ్ళని ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై హృదయాన కొలువాయనే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా.
సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకేల హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకేల హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. దయచేసి అందరు కూర్చున్నాండి. చెప్పబడినటువంటి అనౌన్స్మెంట్ను దయచేసి అందరూ గమనించవలసి పార్టిసిపేట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం అండి. మరి ముఖ్యంగా మరి ఈరోజు చెప్పబడినటువంటి వాక్యం మరి పురుషులందరికీ ప్రాబబ్లీ దేవుడు మాట్లాడినట్లుగా ఉండొచ్చు. ఎగ్జామ్ అవ్వకముందే క్వశ్చన్ పేపర్ ముందుగానే తెలిస్తే ఎలాగుంటుంది అలాగుంది. మరి ఈరోజు వాక్యం పురుషులందరూ వారికి మరి చెప్పబడినటువంటి 1 తిమోతి 2 తిమోతి చాప్టర్ నుంచి ఈరోజు పాస్టర్ గారు జాన్ గారు మాట్లాడారు. సో దీని సందర్భంగా విత్ పర్మిషన్ ఆఫ్ పాస్టర్ గారు మరి వీడియో దయచేసి అందరూ చూడండి, స్పెషల్గా పురుషులు. దీని సందర్భంగా మీకు కాంపిటీషన్స్లోని కొన్ని క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. సో ఇదొక అవకాశం. క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయిందని అనుకోవద్దు, జస్ట్ మోడల్ పేపర్. దేవుడు మాట్లాడతారు అని అందరూ అనుకుంటాం. ప్రాబ్లీ ఈ వాక్యం ద్వారా పురుషులందరికీ దేవుడు మాట్లాడారు ఫర్ ప్రిపేరింగ్ ఫర్ ద క్విజ్ కాంపిటీషన్స్. ఓకే, సో క్రిస్మస్ ఈ సీజన్లో ప్రారంభించాం. గోయింగ్ ఫార్వర్డ్. మరి ఈరోజు సాయంత్రం కూడా దయచేసి ఎవరు మర్చిపోవద్దు, అనౌటింగ్ సర్వీస్ ఉంది. అనౌన్స్మెంట్స్ కూడా దయచేసి అందరూ గమనించి పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మరి పాస్టర్ గారు తర్వాత ఏమైనా గమనించి చెప్తారు. Glory be to God. దేవునికి మహిమ కలుగునుగాక. సో పేపర్ లీక్ అయిందట. సో పేపర్ లీక్ ఎంతమందికి ఇష్టం? పేపర్ లీక్ ఎంతమందికి ఇష్టం? అందరికీ ఇష్టమని మన విజయశేఖర్ గారు చెప్తున్నారు. నాకైతే మాత్రం ఇష్టం ఉండదు. పేపర్ లీక్ అయితే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తారు, క్యాన్సిల్ అయిపోద్ది. సో we don't want paper leak అనమాట. ఓకే, సో 1 Timothy 2 Timothy pastoral epistles, they are called as pastoral epistles, కాపరి పత్రికలు అని చెప్తారు. అంటే కాపరిని ఉద్దేశించి వ్రాయబడినటువంటి పత్రికలు, అపోస్తుడైనటువంటి పౌలు రాసిన పత్రికలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ వర్డ్. ప్రేయర్ అయిపోయిన వెంటనే ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోవడం కాదు, ఒకరినొకరు పలకరించి ఒకరినొకరు పరిచయం చేసుకోండి అని చెప్పారు. అందులో అన్నారు, ఎవరితో అన్నా మీకు విరోధం ఉంటే, దట్స్ ఎ గుడ్ వర్డ్, విరోధం ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడి కొంత సమయం గడిపి వెళ్ళాలి. మన ప్రవర్తన ద్వారా వీఆర్ కాల్డ్ యాజ్ లివింగ్ ఎపిసోడ్స్, మన సజీవ పత్రికలము అని అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. ద వే యు స్పీక్, ద వే యు స్మైల్, ద వే యు సీ, మనం చూసే చూపు, మనం మాట్లాడే తీరు, మన నవ్వు, మన బిహేవియర్, మన ప్రవర్తన, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎపిసోడ్. అది పత్రికగా ఉంటుంది. సో
ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మేక్ ష్యూర్, ఒకవేళ మనకు ఎవరితో ఇబ్బందికరమైన వాతావరణం ఉందనుకోండి, గో అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ దట్ పర్సన్. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఎవరితోన్నా దిస్ బ్రదర్ నేను ఎక్కువగా మాట్లాడినంటే వెళ్ళి పలకరించండి. ఈ సిస్టర్తో నేను ఎక్కువ మాట్లాడను, ఈవిడితో మాట్లాడితే ప్రాబ్లం అనిపించింది అనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళే మాట్లాడండి. ద బైబుల్ క్లియర్లీ స్పీక్స్. ఒక వర్డ్ నేను చదివించాలనుకుంటున్నాను, మీకు ఇష్టమైతే. ఎంతమంది ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు? సో ఓపెన్ యువర్ బైబిల్స్ టు Gospel according to Matthew chapter 5 verse 24. Very very powerful word. చాలా సందర్భాల్లో ఇది చెప్పడానికి ఎక్కువ ఇష్టపడరు, కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అంటే నీ అర్పణ, యు కెనాట్ పుట్ యువర్ ఆఫరింగ్ వెయ్యక ముందే నువ్వేం చేయాలి? ఎక్కువ తగ్గించి సౌండ్ పెంచితే సరిపోద్ది. అర్పణ వెయ్యక ముందే, ఆఫరింగ్ వెయ్యక ముందే మనం ఏం చేయాలి? సమాధానం. దట్స్ ద బైబుల్ సేస్. యేసుక్రీస్తు వారు కొండ మీద బోధించినటువంటి బోధలో ఆయన బోధించినటువంటిది. నీ అర్పణ అక్కడ బలిపీఠం ఎదుట అక్కడ వదిలే. దెర్ ఇస్ నో యూస్ ఇఫ్ యూ హ్యావ్ నో పీస్ విత్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్. నీ సహోదరునితో కానీ సహోదరితో కానీ సమాధానం లేకుండా నువ్వు అర్పణ ఇస్తే, కానుక వేస్తే, దాని వలన ఉపయోగం ఏమీ లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇట్ ఈస్ బెటర్ గెట్ రికౌన్సిల్. ఒకరిని ఒకరు ముందు సమాధానపరచబడాలి, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు. సో అందుగురించి ఏ టైమ్ టు స్పెండ్ టుగెదర్ వన్ అనదర్. ఒకరికొకరు సమయాన్ని గడపడానికి, మాట్లాడుకోవడానికి, అర్థం చేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప సమయం. ఈరోజు సాయంకాలం మనకి అనాయింటింగ్ సర్వీస్ ఉంది. అనాయింటింగ్ సర్వీస్ ఈజ్ అ వెరీ స్పెషల్ సర్వీస్. అభిషేక కూడి కంటే చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ సంవత్సరంలో దేని గురించైనా నువ్వు ప్రార్థన చేస్తూ ఇంకా జరగకపోతే ప్రిపేర్ అండ్ కమ్. వి ఆల్ నో ది చర్చ్ అట్మాస్ఫియర్. చర్చిలో బిల్డింగ్ తెలుసు, పోడియం తెలుసు, ఎవరెవరు కూర్చుంటారో తెలుసు, ఎవరు మాట్లాడతారో, ఎవరు వాయిద్యాలు వాయిస్తారో, సింగింగ్ టీం తెలుసు, ఇవన్నీ తెలుసు. ఇది కాదు. దేవుడు తెలుసా? మనకి దేవుడు తెలుసా? నీకు చర్చిలో పాస్టర్ గారు ఎవరో తెలిసి ఉండొచ్చు, నీకు దేవుడు తెలుసా? ఆ దేవునితో మాట్లాడడానికి, ఆ దేవుని సంధించడానికి సిద్ధపడి వస్తే, ఐఎమ్ టెల్లింగ్ యూ, వీ సీ మిరకల్స్. మనం అద్భుతాలు చూడబోతున్నాం. ఆమేన్. వారి దేవుని స్తోత్రం చెబుదామా? సో నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ యూ హ్యావ్, మనకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా సరే దేవుడు దాన్ని ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆమేన్. వారి దేవుని స్తోత్రం చెప్పండి. యూ మే బీ వెయిటింగ్ ఫర్ మిరకల్స్ ఇన్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యపరమైనటువంటి మిరకల్స్ అవ్వచ్చు, కుటుంబపరమైన మిరకల్స్ అవ్వచ్చు, మేబీ అప్పులు బాధ అయి ఉండొచ్చు, లేక ఇంకేదైనా సమస్య అయి ఉండొచ్చు. నేను మెన్షన్ చేయలేని ఏవైనా, అవన్నిటికీ కూడా సొల్యూషన్ ఎక్కడుంది? అన్నిటికీ పరిష్కారం ఎక్కడుంది? దేవుని దగ్గరే ఉంది. కాబట్టి దయచేసి సాయంకాలం 6:30కి సభ ప్రారంభమవుతుంది కనుక వెళ్తే పాస్టర్ గారు ఆయిల్ రాసి ప్రార్థన చేస్తారు. నో, దేవుడు నన్ను తాకబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుడు నన్ను తాకబోతున్నాడు. హీ ఈజ్ గోయింగ్ టు టచ్ మీ. గాడ్ ఈజ్ గోయింగ్ టు టచ్ మీ. ప్రిపేర్. విశ్వాసం నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. కాబట్టి నమ్మి దేవుని సన్నిధానంలోకి వద్దాం.
we see miracles. As we have announcements, 1 Timothy, 2 Timothy for men, పురుషులందరికీ కూడా చాలా స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు on 13th. సో ప్లీజ్ ప్రిపేర్ ఫర్ దట్ కాంపిటీషన్స్. పురుషులందరూ కూడా దానిలో పార్టిసిపేట్ చేయాలి. పురుష అహంకారం తెలుసా మీ ఎవరికన్నా? ఎంతమంది తెలుసు? పురుష అహంకారం, ప్లీజ్ లీవ్ దట్. దాన్ని విడిచిపెట్టాలని ప్రభు పేరట నేను బ్రతిమాలుకుంటున్నాను. లెట్ us బీ ఫ్రీ, డౌన్ టు ఎర్త్. మనల్ని మనం తగ్గించుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమేన్. పురుషుడు ఎక్కడైతే తగ్గించుకుంటాడో ఆ కుటుంబం సమాధానంగా ఉంటుంది. తగ్గించుకోవడం అంటే కింద పడిపోయి మోకాలు వేసి నమస్కారం పెట్టి మన కాదు నేను చెప్పేది. హృదయంలో నీకు ఎప్పుడైతే తగ్గింపు స్వభావం ఉందో ఆ కుటుంబంలో ఏముంటుంది? సమాధానం. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. సాత్వికంగా ఉంటే బలహీనత ఉన్నట్టు అర్థం కాదు. కాబట్టి పురుషులందరూ కూడా ఈ ప్రత్యేక కూడికకు అటెండ్ అవ్వాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. లెట్స్ లుక్ అంటు ది లార్డ్ ఇన్ ప్రేయర్. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానంలో నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మా ప్రభువా, మాతో మాట్లాడిన మా దేవుడా నీకు వందనాలు. నీ వాక్యాన్ని బోధించిన బిడ్డను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. రాబో దినాల్లో ఇంకా అత్యధికమైన ఆత్మలను నీ వైపు తిప్పగలిగిన బిడ్డగా మార్చండి. ఇదిగో ప్రభా, కూడి ఉన్న ప్రతి కుటుంబాన్ని, ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాము. ఈ సంవత్సరాంతములోనికి మేము వచ్చాం. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన మా దేవుడా, ఇదిగో ప్రభువా, నీ చిత్తమైతే ఈ క్రిస్మస్ సీజన్లో మరింత దగ్గరగా నిన్ను చేరే అవకాశం మీరు మాకు దయచేయండి. మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచున్నాం. నీ సన్నిధి సమాధానం మాకు తోడై ఉండునుగాక. మా పని బాటుల్లో, మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీరు మాకు తోడుగా ఉండండి. మా పిల్లలు స్కూల్స్కి వెళ్ళి వచ్చుటలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఎప్పుడు ఎవరి దగ్గర నుండి ఏ వార్త వినినా యేసు నామములో అది శుభవార్త ఉండునుగాక. ఎటువంటి దుర్వార్త మాకు వినబడకుండా ఉండినట్టు సహాయం ఇచ్చేయండి. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.